ఓ సందర్భంగా ధర్మపురి అరవింద్ ఇలా మాట్లాడారు. ఇదేనా పరిశీలించడం అని బీజేపీ ఎంపీ ప్రశ్నించారు. మీకు నేను స్కూల్ తెస్తుంటే ఇలా బురద జల్లుతారా? సుదర్శన్ రెడ్డి మెదడు మోకాలుకు జారింది, ఇప్పుడు అరికాళ్లకు జారుతుంది. చటాక్ మెదడు ఉన్న ఎవరైనా మోడీతో మంచిగా ఉంటాడు. ట్రంప్ లాంటి వ్యక్తే మోడీతో మంచిగున్నాడు, కుర్చీలో దగ్గరుండి కూర్చోబెడుతున్నాడు. రేవంత్ ఓ లెక్కనా? రేవంత్ వస్తానంటే బీజేపీలోకి ఆహ్వానిస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్ వ్యాక్యూమ్ ఉంది, దానికి ఎమ్మెల్యే ఎన్నికలే నిదర్శనం. రాహుల్ గ్రహాంతరవాసి, సీఎం పదవి తొలగిస్తే రేవంత్ చూస్తూ ఊరుకుంటాడా? నిజంగా అదే జరిగితే వ్యక్తిగతంగా బీజేపీలోకి ఆహ్వానిస్తా. ఆయన్ను తీసుకుంటారా లేదా అనేది మాత్రం నా చేతిలో లేదు. కిషన్ రెడ్డిని తిట్టాడు కాబట్టి ఆయన తీసుకుంటారా లేదా అనేది చూడాలి. బీజేపీ నేతలు సీఎం చెవిలో ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఎలా అంటారు? కాంగ్రెస్ నేతలు రేవంత్ కూడా నాకు మిత్రుడే, ఫ్యూచర్ సిటీకి లోటస్ అని పేరు పెడతాడేమో, అందుకే మోడీని మంచోడని పొగుడుతున్నాడు. అలా పెట్టుకున్నామంటే ఖచ్చితంగా అనుమతిస్తాం. పసుపు బోర్డు గురించి విమర్శలు చేస్తున్న కవితపై స్పందించమని మా జిల్లా నేతలకు చెబుతా. అలాంటి అవుట్డేటెడ్ లీడర్ల గురించి మనం మాట్లాడుకోవడం ఎందుకు అని ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు.